అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం రోజుల తర్వాత వైట్ హౌస్ కి వెళ్లారు. నిన్న రాత్రి వైట్ హౌస్ కి చేరుకున్న ట్రంప్ అధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ పై యుద్ధం నేపథ్యంలో కీలక చర్చలు జరిపినట్టు అమెరికా వర్గాలు తెలిపాయి. కువైట్లోని యుఎస్ ఎంబసీ పైన కూడా ఇరాన్ అటాక్ చేసింది, మిసైల్స్ వర్షం కురిపించింది. లెబనాన్ రాజధాని బీరుట్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడుల్ని ఉధృతం చేసింది. హెజ్బుల్లా స్థావరాల్ని టార్గెట్ చేసి మిసైల్స్, డ్రోన్స్ తో అటాక్ చేస్తోంది. దాడుల్లో 31 మంది మృతి చెందగా 149 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ అటాక్ లో హెజ్బుల్లా కీలక నేత మొహమ్మద్ రాడ్ మృతి చెందినట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. మొహమ్మద్ రాడ్ లెబనాన్ పార్లమెంట్లో హెజ్బుల్లా బ్లాక్ అధిపతిగా ఉన్నారు. ఖమేనీ మృతి నేపథ్యంలో లెబనాన్ కి చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. రాకెట్లు, డ్రోన్స్ తో పెద్ద ఎత్తున అటాక్ చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా దాడులు ప్రారంభించింది. దాడుల నేపథ్యంలో లెబనాన్లో 50 గ్రామాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది.